వెయిట్ చేయండి. ఎస్ రవికుమార్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. రవికుమార్ గారు, మీరేమంటారు? ఓకే, బీజేపీ రాబోయే రోజుల్లో తెలంగాణలో పాగా వేయబోతోంది, ఇది ఇండికేషన్స్, ప్రజల తీర్పులు ఇవన్నీ పక్కన పెడితే దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. ఇంతకుముందు ఏదైతే మనం డిస్కస్ చేస్తున్నాం టాపిక్, పొత్తులు, ఫలితాలు, ఈ మార్పులు, ఏం చెప్తారు? ముందుగా మీకు, ప్రేక్షకులకి, ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ కూడా నమస్తే. చూడండి అక్షయ్ గారు, ఈ అడ్జస్ట్మెంట్స్, పొత్తులు, ఈ పొత్తులన్నీ కూడా ఈ స్థానిక సంస్థల ఎలక్షన్ లో ఎలా ఉంటదంటే, నోటిఫికేషన్ రాకన్నా ముందు నుంచి కూడా కొన్ని అడ్జస్ట్మెంట్స్ అయిపోతాయి. ముందే నోటిఫికేషన్ ఎలక్షన్ నోటిఫికేషన్ రాకన్నా ముందే అడ్జస్ట్మెంట్స్ అయిపోతాయి. నోటిఫికేషన్ రాకన్నా ముందు ఈసారి మీకు ఇస్తాం, రిజర్వేషన్ వస్తే మేము తీసుకుంటాం, రిజర్వేషన్ రాకపోతే మీకు ఇస్తాం అనే తీరులో ఇవన్నీ నడుస్తూనే ఉంటాయి కామన్. దాని తర్వాత ఏమైపోతుంది అంటే, ఆ పార్టీలో కూడా, పార్టీ లోపల కూడా ఏ అభ్యర్థి ఎవరనేది కూడా అది నోటిఫికేషన్ రాకన్నా ముందే కొంచెం అడ్జస్ట్మెంట్స్, ఆ పొత్తులు అవన్నీ నడుస్తూ ఉంటాయి కామన్. అయితే ఇక్కడ గుర్తుల పైన మనం గుర్తుల పైన ఈ ఎలక్షన్స్ కి వెళ్తారు కాబట్టి, ఈ ఎలక్షన్ లో ఎట్లా ఉంటది పొత్తులు, ఈ ఎలక్షన్ లో ఎలా ఉంటది అండర్స్టాండింగ్ అనేది మీరు ఒకవేళ ప్రశ్న అడిగితే, ఈ మున్సిపాలిటీ చాలా మున్సిపాలిటీలో మీరు చూడండి, ఇప్పటికీ కూడా అనేక గ్రామాలు విలీనమై ఉన్నాయి మున్సిపాలిటీస్ లో. ఆ మున్సిపాలిటీలో ఇప్పటికీ కూడా గ్రామీణ వాతావరణం ఉంటది చాలా మున్సిపాలిటీలు. నేను చెప్పాలంటే ఒక 40-50 మున్సిపాలిటీ చెప్పగలుగుతాను. ఇప్పటికీ కూడా ఇంకా గ్రామీణ వాతావరణం ఉంటది. అటువంటి గ్రామీణ వాతావరణంలో ఒకరికొకరు పెద్దగా వాళ్ళు ఏంటంటే ఆ పార్టీలని, పార్టీ సిద్ధాంతాలు అని చెప్పేసి ఆ డిఫరెన్సెస్ ఎక్కువ మనసులో పెట్టుకోరు. గ్రామాల్లో ఉండేటువంటి మనుషులు యథార్థంగా ఉంటారు అనమాట. ఆ యథార్థంగా ఉంటూ వాళ్ళేంటి అంటే పట్టణాల్లో ఉండేవారు యథార్థంగా ఉండట్లేదు అంటారా? ఏమంటున్నారంటే, ఇది నోటిఫికేషన్ వచ్చేంత వరకు, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్పటికి ఏమైనా సెట్ అయింది అనుకోండి, ఓకే. సెట్ అవ్వలేదు అనుకోండి, ఇక సొంత అందుకే కదా అసంతృప్తులు, లేదంటే కనుక ఆశావాహులు, స్వతంత్రులు చాలా ప్లేసెస్ లో మనకి కీ పాయింట్స్ అయ్యారు. ఈ విధంగా సీట్ వస్తుందని, లేదంటే మనం కౌన్సిలర్ అవుతామని, మాకు ఇస్తారని చెప్పి పార్టీల తరపు నుంచి ఆశించిన వాళ్ళే కదా భంగపడ్డారు. వాళ్ళ తరపు నుంచే కదా చూస్తున్నాము. కానీ ఇప్పుడు భిన్న శత్రువులుగా మీరు ఏదైతే ఈ పార్టీ ఉందంటూ బీజేపీ కాబట్టి కాంగ్రెస్ కి బీఆర్ఎస్ కి పొత్తుంది, ఇది కావాలని నడుస్తున్నాయి, కావాలని అరెస్టులు చేయట్లేదు, కావాలని ఇదంతా చేస్తున్నారు, రాష్ట్రంలో ఉంది అధికార పార్టీ అని చెప్పి చాలా డిబేట్స్ లో మనం కూడా మాట్లాడాం. కానీ కొంచెం ఈక్వేషన్స్ మారాయి కదా అంటున్నాం. నేను అదే అంటున్నాను కదా, ఇప్పుడు గ్రామాల్లో అభ్యర్థులు, అదేవిధంగా ఓటర్ల యొక్క ఆలోచన తీరు ఈ విధంగా ఉంటుంది. స్థానిక సంస్థ ఎలక్షన్లు వచ్చినప్పుడు అంటున్నాయి, ఆ స్థానిక సంస్థ ఎలక్షన్ లో ఓటర్ల తీరు కూడా అదే విధంగా ఉంటుంది, అండ్ అందులో పార్టీల తరపున వచ్చినటువంటి అభ్యర్థుల తీరు కూడా అదే విధంగా ఉంటుంది. ఎందుకంటే ఇది పెద్దగా ప్రాముఖ్యమైన ఎలక్షన్స్ ఏమీ కాదు, ఏంటంటే కేవలం ప్రతిష్ట కోసము, పేరు కోసం కొట్లాడే ఎలక్షన్స్ తప్ప పెద్దగా ప్రాముఖ్యత ఉండే ఎలక్షన్స్ కాదు. పార్టీల సిద్ధాంతాలు, పార్టీల విధానాలు అవన్నీ పెద్దగా ప్రాముఖ్యత లేదు అంటే అర్థం కాలేదు ఆ పదానికి అర్థం. ప్రాముఖ్యత ఏమన్నట్టు, ఇప్పుడు జనరల్ ఎలక్షన్స్ ఏ విధంగా ఎంత ప్రాముఖ్యతను సంతరించుకుంటాయో అంత ప్రాముఖ్యత ఈ మున్సిపల్ ఎలక్షన్ ఉండదు. ఎందుకంటే బడ్జెట్ ప్రచారంలో, ప్రలోభాల్లో ఆ విషయం మనకి ఎక్కడైనా కనిపించిందంటారు రవికుమార్ గారు? మీరంత ప్రాముఖ్యత లేదు అన్నారు, జాతీయ అధ్యక్షుడే వచ్చారే ప్రచారానికి. అభ్యర్థుల విషయం చెప్తున్నాను, ఓటర్ల విషయం చెప్తున్నాను. రాజకీయాలు, ఎలక్షన్స్ ఆ విధంగా జరగలేదు కదా. మీరు చెప్పే పాయింట్ ఒకటైతే, దీని ఇంత ప్రాముఖ్యత లేని ఎలక్షన్స్ అయితే నభి ఎందుకు వచ్చారు? నేను చెప్తాను ఆశ గారు, నేను చెప్తాను. ఇప్పుడు మీరు ఏమంటారు, పొత్తుల విషయం గురించి మాట్లాడుతున్నారు. అవి అనైతిక పొత్తుల, పార్టీల సిద్ధాంతాలకు వ్యతిరేకమైన పొత్తుల, లేకపోతే పార్టీలు అన్ని కూడా ఒకటే రకం పార్టీలా అనేది మీరు ఆ వర్షంలోకి వస్తున్నారు. నేనేమంటున్నానంటే, ఈ స్థానిక సంస్థ ఎలక్షన్ లో ఓటర్ల ఆలోచన తీరు ఈ విధంగా ఉంటుంది, అదే విధంగా అక్కడ లోకల్లో ఉన్నటువంటి అభ్యర్థుల ఆలోచన తీరు కూడా ఇదే విధంగా ఉంటుంది. ఎందుకు అంటే, ఇవి జనరల్ ఎలక్షన్స్ కు ఉన్నంత ప్రాముఖ్యత ఈ స్థానిక సంస్థ ఎలక్షన్స్ కి, అంత ముఖ్యంగా మున్సిపల్ ఎలక్షన్స్ కు ఉండదు. కాబట్టి అక్కడ సర్దుకుపోతారు అనే విషయం మీకు చెప్తున్నాను. ఆ సర్దుకుపోవడంలో భాగంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ పొత్తులన్నీ కూడా, ఇప్పుడు ఈ ఇప్పుడు ఎగ్జాంపుల్ అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక చిన్న మున్సిపాలిటీ ఉన్నది, 10 వార్డులో 12 వార్డులో ఉంటాయి. ఆ 10-12 వార్డుల్లో మూడు పార్టీలు విపరీతంగా బీభత్సంగా పోరాటం చేస్తాయి. చేసిన తర్వాత ఎవరికి కూడా మెజారిటీ రాదు. ఇప్పటికీ కూడా 3-3 వచ్చే ఇండిపెండెంట్ కూడా వచ్చింది. 3-3 వచ్చినప్పుడు ఎవరో ఒకరు అక్కడ మున్సిపల్ చైర్పర్సన్ అయితే కావాల్సిందే కదా, ఎవరో ఒకరు ఎన్నుకోవాల్సిందే కదా. అది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఎన్నుకోకుండా అయితే ఉండలేం కదా. ఆ ఉండాల్సి వచ్చినప్పుడు అక్కడ సారూప్యత,
అక్కడ లోకల్ గా ఉన్నటువంటి పరిస్థితులకు, అదే విధంగా అక్కడ అభ్యర్థులకు ఉన్నటువంటి అండర్స్టాండింగ్ కు, అక్కడ ఆ మున్సిపాలిటీలో అవసరమైనటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఆ పొత్తులు నడుస్తూ ఉంటాయి అన్నమాట. దాంట్లో భాగంగా నడుస్తాయి కానీ పెద్దగా పార్టీ లైన్ ని, తెలంగాణ వాదాన్ని, జాతీయవాదాన్ని, కమ్యూనిజాన్ని ఇవన్నీ తీసుకొని దాంట్లో మాట్లాడితే అప్పుడేంది మున్సిపల్ చైర్పర్సన్ ఎవరిని ఎన్నుకోలేకపోతారు. సో ఆ విధంగా అడ్జస్ట్మెంట్ అయిపోతుంది. తప్పేం లేదు అంటున్నారు మీరు చెప్పిన పాయింట్స్ రెండు. ఎందుకంటే ప్రాముఖ్యత లేని ఎలక్షన్స్ అని ఒకటి, ఆడి గ్రామాలు కాబట్టి అండర్స్టాండింగ్స్ ముందే జరిగిపోతూ ఉంటాయి, ఇది పార్టీ సిద్ధాంతాలకి సంబంధించింది కాదు అంటున్నారు. కానీ పార్టీల గుర్తుల మీద జరిగిందే, ప్రచారాల్లో నాయకులు మాట్లాడిందే, ఎవరికి ఎన్ని కౌన్సిలర్స్ వస్తారో దాన్ని బట్టి ప్రలోభాలు, పర్వాలు, తమ వైపు తిప్పుకోవడాలు, క్యాంప్ రాజకీయాలు అన్ని నడిచాయి. ఇక్కడ జరగదంటే ఏమీ లేదు. ఒక్కొక్క వార్డ్ లో 700-800 ఓట్లు ఉంటాయి అంతే. ఒక్కొక్క చిన్న మున్సిపాలిటీలో ఒక వార్డు లో 700 నుంచి 800 ఓట్లే ఉన్నాయి. అటువంటి మున్సిపాలిటీలు కూడా ఒక 30-40 పైన మున్సిపాలిటీస్ ఉన్నాయి. ఎక్కడైతే వార్డ్ లో కేవలం 700 నుంచి 800 ఓట్లు ఉన్నాయి అండ్ మొత్తం మున్సిపాలిటీలో 10,000 ఓట్లే ఉన్నాయి. అట్లాంటి మున్సిపాలిటీలు కూడా చాలా ఉన్నాయి. ఆ 10,000 ఓట్లలో కూడా 4-5 ఊర్లు కలిపినాయి. మళ్ళీ ఒక డౌట్ నేను రామ్మూర్తి గారు ఎక్స్ప్లెనేషన్ తీసుకున్న తర్వాత కూడా అడుగుతాను. ఎందుకంటే 3 పార్టీలు దీంట్లో ఇంతకు ముందు శేషు గారు చెప్పిన విధంగా ఎవరు ఎటు తీసిపోరు, ఎవరు ఏది కాకుండా ప్లేస్ లో ఉన్నారు కాబట్టి ఆయన ఆన్సర్ కూడా తీసుకున్న తర్వాత ఒక క్వశ్చన్ అయితే ఉంది, దాన్ని బట్టి మనం మాట్లాడదాం. దానికంటే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.